ప్రియులారా, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. ఎబేజ్, ఇశ్రాయేలీయులు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఆ కీడు రాకుండా దానిలో నుండి తప్పించుమని దేవుడు అతను మనము చేసిన దాన్ని దేవుడు అతనికి దయచేసెను. ఎబేజు ప్రార్థన చేస్తున్నప్పుడు నా సరిహద్దులు విశాలపరచు అన్నాడు. దేవునికి స్తోత్రం. సరిహద్దులు ఏం చేయమన్నాడు? విశాలపరచు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎబేజ్ యొక్క సరిహద్దులను అతడి మనవి ఆలకించెను అనే మాటలు మనం చూస్తాం. ఎబేజ్ యొక్క సరిహద్దులను దేవుడు ఏం చేశాడంట? విశాలపరిచాడు. దేవునికి స్తోత్రం. మన ఆలోచన విధానాలు పిల్లరా ఈ సంవత్సరంలో దేవుడు విశాలపరిచాడు. ఇరుకునందు ఉన్నటువంటి స్థితిలో మనం ఆలోచించేవారం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనం ఉండేవారం. కానీ దేవుడు ఈ ఆలోచన విధానాన్ని దేవుడు విశాలపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇదివరకు దినాల్లో ప్రతి దానికి ఏడ్చేవారం, ఎందుకంటే ఇరుకైన మనసులో ఏ చిన్న సమస్య వచ్చినా మనం బాధపడుతూ ఉండేవారం. కానీ చాలా విషయాలను ఉదారంగా ఉండగలుగుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నీ మనసు విశాలపరచబడింది. సంకుచితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళతో చాలా కష్టం అండి, చాలా కష్టం. సంకుచితమైన మనస్తత్వంతో ఉన్న వాళ్ళతో చాలా కష్టం. పిల్లరా, ఎప్పుడు కూడా విశాలమైన దృక్పథాన్ని కలిగిన వారిగా మనం ఉండాలా. దేవునికి స్తోత్రం. మన ఆలోచన విధానాన్ని పిల్లరా మనం సడలించుకోగలగాలి. ప్రతీదీ మనం బాధపడితే ప్రతీదీ బాధే. ఇది కాదు అనుకుంటే ఏది మనకు బాధ కాదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనకు విశాలతనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు మనసు ఎంత విశాలమైందో కదా, చెప్పండి. యోబు మనసు ఇరుకైంది అయితే చూడండి, మన కోడి పిల్లని ఎవరైనా దొక్కించుకొని వెళ్ళిపోయారు అనుకోండి, కోడి కూసినట్టు 3 రోజులు కోస్తాం మనం. ఇక కేకలేస్తే కళ్ళు మూసిపోయినాయనో ఏదోదో మాట రకరకాలుగా మాట్లాడతాం. అది ఏంటంటే కోడి పిల్ల. ఇక కోడినైతే ఇంకా ఎక్కువ ఉంటుంది పిల్లరా. ఇక మన కుక్కనైనా ఇంకా బాధాకరంగా ఉంటుంది, మనుషులనైతే చెప్పక్కర్లేదు పిల్లరా. కనుక ఇలాంటి ఆ సంకుచితమైన మనస్తత్వం. కానీ యోబు ఎంత విశాలత కలిగినోడండి. ఆస్తులు పోతున్నా, అంతస్తులు పోతున్నా, చివరికి సంతానం పోయినా, ఇన్ని కష్టాలలో పిల్లలు ఒకేసారి ఉప్పెనలా ఒకటి తర్వాత ఒకటి పిల్లలు వచ్చి పడుతున్నా కానీ యోబు ఎంత విశాలమైన మనస్సు కలిగిన వాడండి. ఈరోజు దేవుని బిడ్డలకు అటువంటి విశాలత ఉండాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయింది ఏది మంద కాదు, దేవుడిచ్చిందే. దేవునికి స్తోత్రం. చెప్పండి, పోయింది ఏది మంద కాదు, ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. మరలా దేవుడు తీసుకుంటున్నాడు. మరలా దేవుడు ఏం చేస్తాడు? ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అలాంటి విశ్వాసం మనకు ఉండలేదు. పోయిందంతా నాదే పోయింది అన్నట్టు ఫీల్ అయిపోతున్నాం మనం పిల్లరా. అందుకని బాధ ఎక్కువైపోతుంది మనకి. మనది ఏది ఈ భూలోకంలో లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం వచ్చినప్పుడు ఏది తేలేదు, పోయినప్పుడు ఏది పట్టుకొని చెప్పాలా? పోలేం. కొందరు లేదండి వెళ్ళేటప్పుడు ఎలాగన్నా కొన్నన్నా పట్టుకుపోతామండి, మేము ఆంధ్రలాటోళ్ళు కాదని చెప్పేసి అన్నట్టుగా కొంచెం ఆశలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా పట్టుకొని వెళ్దామన్నా బతుకున్నంతసేపు పెట్టుకెళ్తాం పిల్లరా. ఈరోజు ఒక సహోదరుడు చనిపోయాడు, ఒక పెద్ద ఆయన చనిపోయారు. కూతురు అంటుంది గతించిన రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదంట పిల్లరా. అందువలన ఆయన ఆయాసం ఎక్కువైపోయి కొంచెం బాగా బాధపడుతూ ఉన్న సమయంలో మరి హాస్పిటల్కి లోకల్ డాక్టర్తో మాట్లాడారు. ఆయన చేయాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు. పరిస్థితి తీవ్రతరం అయిపోతుంది. ఈలోగా ఆ కూతురు అంటే ఇలా తడివిందంటండి, ఎక్కడ ఆయాసం వచ్చేస్తుంది, ఇలా తడివితే జోబులో ఉన్న డబ్బులు తీసేస్తుందేమో అని ఇలా పెట్టేసుకున్నాడటండి. ఆయన జోబులో ఉన్న డబ్బులు తీసేస్తుందేమో అని ఇలా పెట్టేసుకున్నాడటండి. కూతురు ఇలా తడుతుంటే నేను డబ్బులు తీసుకోవట్లేదు అని అనుకొని అన్నది. అంటే చనిపోయే ముందు ఆయన ఏం చేశాడట పిల్లరా, ఇలా చేయి పట్టుకొని అడ్డు పెట్టుకున్నాడటండి.
ఆయన తీసుకుని వస్తూ ఉండగా మలవరం వాళ్ళు వచ్చే సమయానికి చనిపోయాడు ఆయన. పోయిలారా, ఆ తర్వాత డబ్బులు ఎవరు తీశారో అడ్డుకోగలరా? చెప్పాలని అడ్డుకోగలరా? అడ్డుకోలేరు. పోయిలారా, ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు అక్కడ మన సంఘ సహోదరులు కూడా ఉన్నారు. డి భీమవరం సంబంధించినటువంటి సంఘ బిడ్డలు కూడా ఆ స్థలంలో నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నారు. వాక్యం ఉంటున్నటువంటి సంఘమా, అక్కడ గమనించినట్లయితే ఆయన దాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తారు. ఆ పరిస్థితిలో కూడా ఒక అర్ధ గంటలో ప్రాణం పోయే ముందు కూడా ఆయన తన జోబులో ఉన్నటువంటి డబ్బుల్ని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. పోయిలారా, అరగంట తర్వాత ప్రాణం పోయింది. అయితే అప్పుడు తను కాపాడుకోలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఏది మనది కాదు. ఈ విషయాలతో మనసులో రావాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. మనకి ఇంతమంది ఉన్నారు, లేక ఇంత ఆస్తి ఉంది, లేక ఇన్ని వాహనాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. పిల్లరా, ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది బిడ్డలు ఉన్నారు అనేటువంటి ఆశ పిల్ల ఉంటుంది ఖచ్చితంగా. కానీ వీళ్ళెవరూ శాశ్వతం కాదు. ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది పిల్లరా. కనుక దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. లోకాన్ని విడిచి వెళ్ళిపోక ముందు మనకి ఈ లోకంలో మనకున్నవి ఎన్నిపోయినా కానీ దాని విషయంలో మనం అధికంగా కృంగిపోకూడదు. ఎందుకంటే యోబును మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. యోబు పిల్లల మనసు విశాలపరచబడింది. కనుక ఈరోజు నీ పరిస్థితులు విశాలపరచబడమే కాదు, నీ మనసు కూడా విశాలపరచబడడం గొప్ప సంతోషదాయకం. దేవునికి స్తోత్రం. మనసు విశాలపరచబడకపోతే ప్రతిదానికి నువ్వు కుంగిపోతూనే ఉంటావు, బాధపడుతూనే ఉంటావు, అధికంగా దుఃఖపడుతూనే ఉంటావు. నీ జీవితంలో పిల్లలు కన్నీటిమయమైపోతుంది. ఒకరోజు ఒకదానికోసం ఏడుస్తావు, ఇంకో రోజు ఇంకో విషయంలో ఏడుస్తావు, ఇంకో రోజు ఇంకో విషయంలో ఏడుస్తావు. ఎందుకంటే నీ మనసు విశాలపరచబడనందున నువ్వు ప్రతిదానికి ఏడుస్తూ ఉంటావు. అప్పుడు నువ్వు అనే మాట ఏంటంటే, నా జీవితకాలం అంతా దేవుడు నాకు ఏడుపే పెట్టాడా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ మనస్సును విశాలపరిచాడు. ఆ విశాలతను కొనసాగించే ప్రయత్నం చేయి. మరలా దాన్ని సంకుచితం చేసుకోవద్దు.